ఆమె 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ అంటే డీజేగా ఎంత చక్కదనంగా ఆడుకునేది మా అమ్మలక్కలు బతుకమ్మ. దానికి డీజేలు అంటగట్టి మొత్తం బతుకమ్మ తీరునే మార్చేసి, బోనాల పండుగ అంటే బతుకమ్మ ఈమెనే ఎత్తుకోవాలి, బతుకమ్మ పండుగ అంటే ఈమెనే బతుకమ్మ ఆడాలి. అసలు వీళ్ళ హిస్టరీని ఒకసారి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే, నేను మొన్న ఒకసారి సెర్చ్ చేస్తూ ఉంటే గోల్కొండ పత్రికలో దొరికింది నాకు. అది గోల్కొండ పత్రికలో వీళ్ళు చేసిన అరాచకాలన్నీ దొరికినాయి. అది సేవ్ చేద్దామనుకున్నా అప్పుడే కరెంటు పోయి అది సేవ్ కాలే. కానీ వీళ్ళు బైరాన్పల్లి దగ్గర, పరకాల దగ్గర బీసీ ఆడబిడ్డలను బట్టలు తీసేసి బతుకమ్మ ఆడిచ్చిన జాతి వీళ్ళది. వీళ్ళకు ఏముంటుందండి, వీళ్ళకి ఎట్లుంటుంది బీసీల మీద ప్రేమ? కాబట్టి ఈమెకు నైతిక హక్కే లేదు బీసీల గురించి మాట్లాడడానికి. గతంలోనే ఆమె కాంగ్రెస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అని పెద్ద బాంబు తేల్చారు మీరు. ఇక మీదట భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా ఎమ్మెల్సీ కవిత గారు? నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో చూస్తామని ఆమెను మళ్ళీ బుధగారిచ్చినారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఆమె ఆశ పెట్టుకొని ఆర్డినెన్స్ బాగుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఎందుకు చెప్తుంది అనుకుంటున్నావు? అందులో భాగంగానే చెప్తా ఉంది ఇవన్నీ. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి వ్యాపార సంబంధాలు ఉండేటి, మంచి సత్సంబంధాలు ఉండేటి వారి మధ్య. సో అదే ఇవాళ ఆమె నమ్ముకున్నటువంటిది. ఎట్లాగైనా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి నాకు కొంత అండ దొరుకుతుందని, తద్వారా నా కుటుంబాన్ని నాశనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఆమెకు ఉంటుంది.